Yo guys, good morning. It's a day 2 in Green Point campground. So ఇప్పుడే లేచినాం, మార్నింగ్ కాఫీ పెట్టుకున్నాం. ఎండ ఇంకా రాలేదు. టైమ్ ఈస్ 7:39. సో నైట్ అయితే మంచిగా నిద్ర పట్టింది. నా కొంచెం బాడీ వార్మప్ చేయడానికి పుషప్ చేస్తా. సి ఫస్ట్ చెప్పాలంటే ఇవి మూవింగ్ వాటర్ కాదు కాబట్టి, మూవింగ్ వాటర్ అయి ఉంటే ఫిల్టర్ అయిపోయాయి. అసలు మనకు ఆ ట్యాబ్లెట్స్ కూడా అవసరం లేదు ఆనెస్ట్గా. బట్ బ్యాక్టీరియా ఉంటుంది కదా. సో రైట్ నౌ వీఆర్ ఫీలింగ్ ద వాటర్. ఇట్స్ డే 2 అగైన్. సో బ్యాగ్లో అయితే కంప్లీట్గా ప్యాక్ చేసేసినాం. ఇప్పుడు ఫుల్ మళ్ళీ హెవీగా ఉన్నాయి. ఈసారి నా స్లీపింగ్ బ్యాక్ సైడ్ పెట్టినాను, లోపల పెట్టుకోకుండా. సో కొంచెం స్పేస్ అటు ఇటు మేనేజ్ అయింది. ఈ బ్యాగ్ ఎట్లుంది బ్రో? ఫుల్లీ ప్యాకా? ఐ యూ రెడీ ఫర్ ద 5 miles hike now? This heavy bulkies? Yeah, think so. Okay. సో గైస్, క్విక్ అప్డేట్ ఏంటంటే, ఈ కనిపించేదంతా ఫాగ్ కాదు. సో నార్త్ క్యాస్కేడ్లో నార్త్ సైడ్ ఫైర్ అంటుకుంది. అది ఎప్పటి నుండో ఉంది, అది తగ్గట్లేదు, ఇంకా పెరిగింది. సో దానివల్ల ఆ స్మోక్ అంత ఇటు వస్తుంది. సో కాలిపోతున్నట్టు వీ కెన్ స్మెల్ ఇట్. కొంచెం ఎక్కువనే వస్తుంది. మేబీ చూస్తాం, ఇంకాసేపు అట్లా పుష్ చేస్తాం, ఇంకా పోతున్న కొద్దీ ఎక్కువ వస్తుంది అంటే విల్ స్విచ్ బ్యాక్ అగైన్. So yeah, this is the update as of now. Time is 11 AM in the morning. Okay. Hi guys. Now there is a big update. ఏంటంటే we are switching back. వెనక్కి వచ్చేస్తున్నాము. మేము యాక్చువల్లీ ఇప్పుడు బిగ్ బీవర్కి వెళ్ళాలి, క్యాంప్ గ్రౌండ్కి. సో ద థింగ్ ఈస్ ఏంటంటే, మొత్తం వైల్డ్ ఫైర్ స్మోక్ ఇటంతా స్ప్రెడ్ అవుతుంది. అక్కడ చూస్తే మొత్తం స్మోకే అది. సో మాకు స్మెల్ కూడా సెన్సేషన్ పోయి ముందుకు వెళ్ళిన కొద్దీ, నార్త్ సైడ్ వెళ్ళిన కొద్దీ ఇంకెక్కువ అవుతుంది. సో రిస్క్ ఏం తీసుకోవాలనుకోవట్లేదు. సో ప్రస్తుతానికైతే టైం ఇప్పుడు ఇంకా చాలా ఉంది కాబట్టి డే టైం. మేమే లాస్ట్ నైట్ ఎక్కడైతే క్యాంప్ వేసినామో గ్రీన్ పాయింట్ క్యాంప్ గ్రౌండ్కి, అక్కడికి వెళ్తాం, కాసేపు చూస్తాం, లంచ్ చేసుకుంటాం. అక్కడ కూడా ఇంకా వర్స్ట్ అవుతుందంటే ఎవరినొకరిని ఇట్లా పీపుల్ని మీట్ అయ్యి చూసి, లేకపోతే ఇంకా ఎవరిదన్నా బోట్ హెల్ప్ తీసుకొని అన్నా అక్కడ నుండి వెళ్ళిపోతాం. యా, దట్స్ ద అప్డేట్ ఫర్ నౌ. సో గైస్, స్మోక్ ఇంకా ఎక్కువ పెరిగింది. సో మేము గ్రీన్ పాయింట్ కూడా పోవట్లేదు, ఇక నుండి డైరెక్ట్ వెళ్ళిపోదామని చూస్తున్నాము. సో వెళ్ళేదారిలో ఒకటి లేక్ రిసార్ట్ అని ఒక ప్లేస్ ఉంది. ఇది సో ఆఫీస్లో ఇన్ఫర్మేషన్ కనుక్కుంటాము, ఏంటిది అసలు స్మోక్ ఏమవుతుంది. సో మోస్ట్లీ ఇక నుండి ఎవాక్యుయేట్ చేయాలి. సో ఒకవేళ బోట్ నుండి ఎవరైనా డైరెక్ట్ మమ్మల్ని తీసుకెళ్ళి డ్రాప్ చేస్తారా, లేకపోతే మళ్ళీ హైక్ చేసుకుంటూ నిన్న ఎలా వచ్చినా వాళ్ళ హైక్ చేసుకుంటూ వెళ్ళాలో తెలియదు. ఇవి సీ వాటర్లో, క్లియర్ వాటర్లో చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి, అటు ఇటు తిరుగుతున్నాయి. చాలా టైనీ ఫిషెస్.
మేబీ స్మోక్ లేకపోతే ఇంకా క్లియర్గా కనిపించే వాటర్. బట్ యా చూడండి లైక్ అవతల పక్క అసలు ఏం కనిపించట్లేదు. ఒకవేళ మేము మా ఓన్గా బోట్ తీసుకొని పోదాం అనుకున్నా కానీ ఈ వ్యూలో అసలు పోవడం కష్టం, ఎటు పోతున్నామో కూడా అర్థం కాదు. సో అందరు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వెళ్ళిపోతున్నారు ఇక్కడ నుండి. I think we are heading back from the boat, so it saves us a couple of miles to hike. So he is the captain. Bro, are you flying? లేక్కి ఈ సైడ్ నుండి ఆ సైడ్కి వచ్చినాం. సో ఇక్కడ నుండి జస్ట్ 1 మైల్ హైక్ చేస్తే మళ్ళీ మా కార్ ఎక్కడైతే పార్క్ చేసినామో అక్కడ రోడ్ పైన పడతాం. సో అక్కడ నుండి ఇంకా నేషనల్ పార్క్ నుండి ఎగ్జిట్ అయిపోవడమే. సో రోడ్స్ కూడా ఎట్లుంటాయో తెలియదు. అక్కడ కూడా మొత్తం ఫాగ్ ఇట్లనే ఉంటుంది, అది కొంచెం ట్రబుల్ అవుతుంది, స్లోగా వెళ్ళాల్సి వస్తుంది. బట్ యా ప్రస్తుతానికైతే వీఆర్ ఓకే నా. Alright, we are half of the way to home. Uphill undi, breathing ki kuda too much efforts పెట్టాల్సి వస్తుంది. Having some energy gel. After 1 mile of hike, we finally made to the road. సో ఆడ వెహికల్స్ కనిపిస్తున్నాయి, పార్కింగ్లో అక్కడ వచ్చేసినాం. యా క్విక్ టాక్ విత్ bro. Bro, how you feel? I was really hoping to see this place. You have no idea. Oh. I think we almost saved like 2 miles. Yeah, More than really, that. Yeah. You know, we met those guys where we Yeah. met them. A lot of people on the trail, like they helped us, like they given like some suggestions or some words, some The warnings. old guy, he said Yeah, that one. a lot of Yeah. information. And yeah, this is our first You know what? backpacking. The old guy we met on the trail, he said that this lake is a magical place. And it is. సో యా మొత్తానికి అయిపోయింది. సో మంచి ఎక్స్పీరియన్స్. సో 2 days అనుకున్నాం, జస్ట్ 1 night బ్యాక్ ప్యాకింగ్ అయింది. Finally made it. Yeah, North Cascades. He was, but so far it's a good experience. Uh-huh. You know, chala manchi experience. Sweet,